హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ 2026లో మరి దాదాపుగా 18 రకాల నోటిఫికేషన్స్ ఇంకా ఖాళీగా ఉన్నాయండి. ఆల్రెడీ మనకు కొన్ని నోటిఫికేషన్స్ అనేది విడుదల చేయడం జరిగింది కదా. దాంట్లో భాగంగా మిగిలి ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 24 నుంచి 25 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారే విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగా మరి రాబోయేటటువంటి టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే మరి దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 18 రకాల నోటిఫికేషన్స్ ఖాళీగా ఉన్నటువంటి సమాచారం అండి. ఆల్రెడీ మనకు ఇక్కడ చూడవచ్చు ఏఈలా సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి సీట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ మనం గతం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు ఏదైతే డైట్ కాలేజ్ లెక్చర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో అవి, తర్వాత డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి మనం చర్చించుకున్నాం. అవి నోటిఫికేషన్స్ ఇచ్చారు. అయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఇంకా ఖాళీలు ఏమేమి ఉన్నాయి, మరి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్స్ రాబోతుంది అన్నదానిపైన చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసరికి ఏఈఓ నోటిఫికేషన్స్ అండి. ఇక్కడ దాదాపుగా 199 ఖాళీలతో సిద్ధంగా ఉన్నాడు అనమాట. అగ్రికల్చర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఇక్కడ 199 పోస్టులు. తర్వాత ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ మరి 190 పోస్టుల దాకా ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు ఆమోదించారు. ప్రధానంగా ఇక్కడ మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించింది. కాబట్టి దాదాపుగా 199 పోస్టుల వరకు ఈఓ నోటిఫికేషన్స్ అయితే అప్కమింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత వచ్చేసరికి ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు అండి. దాదాపుగా 150+ నుంచి 180 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. మరి అసిస్టెంట్ స్టాటిస్టికల్ సంబంధించినటువంటి పోస్టులు మరి 2026లో సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఒకటి అనేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 18 రకాల నోటిఫికేషన్స్ ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. ఈ 18 నోటిఫికేషన్స్ కూడా మరి 1 by 1 టీజీపీఎస్సీ ప్రతి నెల వచ్చేసరికి ఇక్కడ 3 నుంచి 4 నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి స్వయంగా మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారే ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా మరి ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లో కొంచెం ఎక్కువగా ఖాళీలు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 1400 పోస్టులతో మరి ఈ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. తర్వాత వచ్చేసి ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు 15+ సంబంధించినటువంటి పోస్టులు, మరి ఇక్కడ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు ఖాళీలు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. ఈ నోటిఫికేషన్స్ కూడా మరి ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరత్తు అయితే చేస్తుంది. తర్వాత ఏసీఎఫ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ 20 ఖాళీలతో మరి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సివిల్లో కనుక చూస్తున్నట్లయితే 200 పోస్టులతో ఖాళీలతో మరి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. నోటిఫికేషన్స్ ఏ క్షణంలో అయినా మరి విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో మరి ఈ నోటిఫికేషన్స్ ఒకటి. తర్వాత వచ్చేసరికి హెల్త్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు 68 ఖాళీలు ఉన్నాయండి. హెల్త్ అసిస్టెంట్లో ఈ 68 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భాగంగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అండి. తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు అండి. దాదాపుగా 99 ఖాళీలతో వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు మరి సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. ఈ 99 పోస్టులు కూడా మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో భాగంగానే ఉన్నాయి. అంటే దాదాపుగా 25 నోటిఫికేషన్స్లో మరి దాదాపుగా కొన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. మిగతా 18 నోటిఫికేషన్స్లో మరి ఇక్కడ ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. టౌన్ ప్లానింగ్ ఆల్రెడీ ఇచ్చేశారు, నిన్ననే మొన్న రీసెంట్గా ఇచ్చేశారు 10 పోస్టులతో. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీలో 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. ఇక్కడ ఈ 4 పోస్టులు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్కి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నదన్నమాట. తర్వాత వచ్చేసరికి డిఎల్ డిగ్రీ కాలేజ్ సంబంధించిన పోస్టులు అయినా సరే, తర్వాత వచ్చేసి దీంట్లోనే లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, తర్వాత ఫిజికల్ డైరెక్టర్ సంబంధించిన పోస్టులు అవన్నీ కూడా కలిపి దాదాపుగా 544 పోస్టులతో సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం అండి. ఈ నోటిఫికేషన్స్ కూడా సిద్ధంగా ఉన్నది. 100% ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తున్నటువంటి సమాచారం. తర్వాత వచ్చేసరికి ఐఏఎస్ఈ
సిటిఈ ఎస్సీఆర్టీ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 22 పోస్టులతో మరి అప్కమింగ్ నోటిఫికేషన్స్కు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్ను జారీ చేసి మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్కి సిద్ధంగా ఉన్నది. ఆ డేట్స్ను కూడా మరి ముందుగానే చూస్తున్నారన్నమాట. సో ఏ డేట్స్ ఇస్తే బాగుంటుంది సంబంధించినటువంటి ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ విడుదల చేశారు కదా, అక్టోబర్ నవంబర్. సో ఇట్లా మరి ఖాళీలతో మరి అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ పీడీ లెక్చరర్ల ఇన్స్పెక్టర్లకు సంబంధించిన పోస్టులు అండి. దాదాపుగా 8 ఖాళీల పోస్టులు ఉన్నాయి. పీడీ లెక్చరర్లకు సంబంధించినటువంటి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లో 9 పోస్టులు అయితే ఖాళీలు సిద్ధంగా ఉన్నాయన్నమాట ఫిషరీస్ డిపార్ట్మెంట్లో. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకు ఆర్గానిక్ ఇన్స్పెక్టర్ ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నదో మొత్తం ఇక్కడ 6 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కసరత్తు అయితే చేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు అండి. మొత్తం 11 ఖాళీలతో సిద్ధంగా ఉన్నదన్నమాట. ఎలక్ట్రానిక్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు 11 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ కూడా మరి ఏ క్షణంలో అయినా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. తర్వాత వచ్చేసరికి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించిన పోస్టులు అండి. ఫిషరీస్ సంబంధించిన పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. మరి అప్కమింగ్ నెక్స్ట్ మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ శానిటైజర్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టులు చాలామంది అడుగుతున్నారు. శానిటైజర్ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టులు ఎప్పుడు వస్తాయి సార్, మరి ఎన్ని ఖాళీలతో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నది, మరి గతంలోనే 2017-18 ఆ టైంలో మరి నోటిఫికేషన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇంకా ఇవ్వలేదు, మరి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారు అనేసి చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి ఈ నోటిఫికేషన్స్ కూడా మరి ఈ 1 or 2 monthsలో అటు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. సో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ 18 సంబంధించినటువంటి రకాల నోటిఫికేషన్లు 2026లో టీజీపీఎస్సీ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.